డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు వాళ్ళని, ఫ్లైట్ డబ్బులు ఇచ్చి హోటల్ బుకింగ్ చేసి కేరళ హౌస్లో బుకింగ్ చేసి వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు చాలామందిని. అది స్పాన్సర్డ్ ప్రొటెస్ట్ ఉండే. కానీ పబ్లిక్ ఏం ఇమేజ్ క్రియేట్ చేశారంటే ఇది న్యాచురల్ ప్రొటెస్ట్. వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం చేశారు. విద్యార్థుల సమస్య అని ఏం జరిగింది? ఇప్పుడు 2 వారాల తర్వాత ఒక విద్యార్థి కనిపించట్లేదే. ఎక్కడున్నారు విద్యార్థులందరూ? వాళ్ళ పని మీదకి వెళ్ళిపోయారా? భయపడుతున్నారా బయటికి రావడానికి? పబ్లిక్ కొడతారని భయపడుతున్నారా? పోలీస్ కేసులు పడతాయని భయపడుతున్నారా? మరి సోకాల్ లీడర్స్ కూడా సైలెంట్గానే ఉన్నారు. రాహుల్ సైలెంట్ కాదు, వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు నెక్స్ట్ పిల్లలతో ఇంకా చేపిస్తారంట. ఈరోజే ప్రకటన వచ్చింది, దట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ యాక్ట్. దే కెన్ బి జైల్డ్ ఫర్ ఇట్. పిల్లలతో మీరు ప్రొటెస్ట్ చేయకూడదు. మీరు రోడ్డు పక్కన పిల్లలు నిలబడి కొంత పొలిటికల్ లీడర్స్ పోతే ఫ్లాగ్ చూపిస్తారు, అది కూడా ఇస్ ప్రొహిబిటెడ్. ఓకే, మీరు ప్రొవోక్ చేస్తున్నారు, మీరు ఓపెన్గా చెప్తున్నారు మేము చేయబోతున్నామని పిల్లలతో. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీరు మీ వైపు నుంచిన సమస్యలు పెట్టండి. స్టార్టింగ్ విత్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్, స్టార్టింగ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ రూల్డ్ పంజాబ్, అక్కడ ముందు పెట్టండి డీటెయిల్స్, తర్వాత మాట్లాడదాం. వీళ్ళకేంటంటే అజెండా ఉండాలి ఎప్పుడు. పొయ్యి మీద ఉన్న వేడి నీళ్ళలాగానే అది వేడిగా ఉంచుకోవాలి దాన్ని. ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి కెప్ట్ హాట్, బాయిలింగ్ లా. లేకుంటే వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిని మీడియాలో వీళ్ళని అడగట్లేదు. వీళ్ళే డైలీ 10 స్టేట్మెంట్లు 20 స్టేట్మెంట్లు 30 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అభిజిత్ దీప్కే దగ్గర బాస్టన్ చదివాడు అన్నాడు. బాస్టన్లో ఆన్లైన్ వెళ్ళి అభిజిత్ అయ్యర్ మిత్రా చెక్ చేస్తే అట్లాంటి ఒక స్టూడెంటే లేడు బాస్టన్లో. కంప్లీట్లీ అసలు నేనే లేడు. మళ్ళీ ఎక్కడ చదివాడు? ఇప్పుడు అంటున్నాడు నా సర్టిఫికేట్ చూపించాలంటే మోదీ సర్టిఫికేట్ చూపించాడు. మోదీ ఏం చేశాడు? మోదీ బాస్టన్కి వెళ్ళలేదు కదా. నువ్వే క్లెయిమ్ చేసావు బాస్టన్కి వెళ్ళావు, నీకు ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ₹1 కోటి కావాలంటే ఒక సంవత్సరం అక్కడ ఉండడానికి, ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అన్నీ కలిపితే. ఈయనకు లోన్ ఎవరు ఇచ్చారు? ₹1 కోటి. ఈయన అంటున్నారు ₹1 కోటి లోన్ లేదు. మళ్ళీ ఎవరు ఇచ్చారు మిగతా డబ్బులు? ఆబ్వియస్లీ ఆ ఫౌండేషన్స్ అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చుంటారు. దానికి వాళ్ళు ముందే పిండి తీసుకొని ఉంటారు వీళ్ళని. అక్కడ వెళ్ళంగానే ఇండియాలోనూ ప్రొటెస్ట్ మొదలు పెట్టాలి. సో ఈ సోకాల్డ్ ఫౌండేషన్స్ ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఫండింగ్, సౌరవ్కి ఇచ్చిన ఫండింగ్, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఇది గవర్నమెంట్ చేయట్లేదు. ఎందుకు బయట పెట్టట్లేదు సార్? ఏంటి భయం ఏంటి? వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యమాల మీద ఉద్యమం అంటే వాళ్ళు గవర్నమెంట్ చేసిన తప్పు ఫార్మ్ అజిటేషన్ నుంచి ఇదే చేశారు. వీ షుడ్ బి టఫ్ వెన్ యూ నీడ్ టు బి టఫ్. అది జరగట్లేదు, భయపడుతున్నారు. అంటే వాళ్ళ వెనకాల ఉన్న శక్తులను చూసి భయపడుతున్నారు. అది ఎందుకు భయపడతారు? వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఫారిన్ ఫండింగ్ అంటున్నారు. ఫారిన్ ఫండింగ్ ఎవరు? అమెరికా కావచ్చు, డీప్ స్టేట్ కావచ్చు. అది మనం ఒట్టిగా ప్రూవ్ చేయాలి, మరి స్పెసిఫిక్ ఐడెంటిఫై చేయాలి. సౌరవ్ దాస్ అకౌంట్ డబ్బులు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫారిన్ ఫండింగ్ వితౌట్ FCRA రూట్. హౌ డిడ్ ద మనీ గెట్ డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్? వాజ్ ఇట్ ట్యాక్స్ పెయిడ్ మనీ? ఓకే, ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చింది కదా, బ్యాంక్ అకౌంట్ పేర్లు ఉంటాయి కదా. వై వాజ్ ఇట్ నాట్ ఇన్వెస్టిగేటెడ్? ₹10 లక్షల నెలకు రెంట్ ఉన్న ఇంట్లో సౌరవ్ దాస్ ఎట్లా ఉన్నాడు? వితౌట్ హ్యావింగ్ ఈవెన్ అ జాబ్, ఉద్యోగం కూడా లేదు దానికి. ఎట్లా ఉన్నాడు? అడిగారు ఎవరైనా? అది అడిగినప్పుడు ఏమైంది? మిగతా కథల్లోకి వెళ్ళిపోయారు. ఓనర్ చనిపోయి 3 సంవత్సరాలే, ఇప్పుడు దాకా రెంటల్ అగ్రిమెంట్ మార్చలేదు. సో కాన్స్పిరసీ థియరీస్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంటే రాంచీలో ఉన్న పిల్లలు పాపం, వాళ్ళు ట్రైబల్స్, వాళ్ళు కొట్టారు, టియర్ గ్యాస్ కొట్టారు. రాహుల్ గాంధీ కండెమ్ ద లాఠీ చార్జ్ అన్న. ఢిల్లీలో కండెమ్ చేయలేదు, రాజీనామా చేయాలని చెప్పారు అమిత్ షా. హేమంత్ సోరెన్ రాజీనామా ఎందుకు లేదు? ఇల్లు చుట్టుపక్కల మొత్తం 3 రౌండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ని పెట్టుకున్నాడు. ఇంటి లోపల కూర్చున్నాడు భయపడి, బయటికి రావట్లేదు హేమంత్ సోరెన్. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే దట్ ఈస్ జెన్యున్ ప్రొటెస్ట్. ఇది ఫేక్ ప్రొటెస్ట్ ఉండే ఢిల్లీలో జరిగింది. సో ఆబ్వియస్లీ దాని కంపారిజన్స్ చేస్తున్నారు అందరు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన పబ్లిసిటీ, NDTV వాళ్ళు పొద్దున చాలా డీటెయిల్గా అనాలిసిస్ ఇచ్చారు యూజింగ్ అలోగ్రిథమ్ మెథడ్స్. హౌ ఇట్ ఈస్ యాంప్లిఫైడ్. ఢిల్లీలో జరిగిన పోస్ట్ ఎన్ని ఉండే, దానికి యాంప్లిఫికేషన్ ఎంత వచ్చింది, రాంచీలో వచ్చిన పోస్ట్ ఎన్ని, దాని యాంప్లిఫికేషన్ ఎంత ఉంది. ఇది చాలా మటుకు క్లియర్గా తెలిసిపోతుంది దట్ ఎంటైర్ థింగ్ వాజ్ యాంప్లిఫైడ్. అది మెటా ఆల్రెడీ అక్నాలెడ్జ్ చేశారు దట్ మాకు డబ్బులు ఇచ్చారు వీళ్ళని చెప్పి ప్రమోట్ చేసి. అంటే మీరు ఏం ఓపెన్ చేస్తే ఆ రోజు ఆ కీవర్డ్స్ నడుస్తుంది. CJP, జంతర్ మంతర్, స్టూడెంట్ ప్రొటెస్ట్. మీరు ఏ ఫైల్ ఓపెన్ చేసినా, ఏ ఇమేజ్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అదే వస్తుంది. మీరు అనుకుంటారు ఓ ఇది చాలా పెద్ద ప్రొటెస్ట్, ఇట్ ఈస్ బిగ్ థింగ్. సో ఇట్ ఈస్ నాట్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి జరగాల్సిందంటే దే షుడ్ బి హోల్సేల్ ఎంక్వైరీ ఇంటూ ఢిల్లీ రైట్స్.
ఢిల్లీలో ఆ రోజు జరిగిన ప్రొటెస్ట్ సుప్రీంకోర్టు ఏమైనా చెప్పుకుంటారు, ఎంక్వైరీ ఉండాలి, ఏం జరిగింది, ఎవరు ఫండింగ్. ఇంకా దీంట్లో చాలా మిస్టెప్స్ చేశారు గవర్నమెంట్. మీకు తెలుసో లేదా రాజు గారు, పర్మిషన్ ఇచ్చింది 2 రోజులకే. రిటర్న్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ 2 days ప్రొటెస్ట్. 36 days 40 days చేసి ఎందుకు వాళ్ళని అక్కడి నుంచి మార్చలేదు మీరు? ఇనీషియల్ ఎవరు లేకుండే కదా, 10 మంది కూడా లేకుండే అక్కడ. అప్పుడు ఎందుకు వీళ్ళని అక్కడి నుంచి తరిమికొట్టలేదు? వయలేషన్, దే వైలేటెడ్ ద రూల్, త్రో దమ్ అవుట్, అరెస్ట్ దెమ్, సింపుల్. ప్రొటెస్ట్ టైమింగ్ 10 AM to 5 PM. వాళ్ళు రాత్రి ఎందుకు నిద్రపోతున్నారు అక్కడ? సో యూ హ్యావ్ ఎన్కరేజ్ దీస్ ఫెలోస్. స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ ఉండే గవర్నమెంట్ది. మీరు నిప్పింగ్ ఇన్ ద బండ్ అంటారు ఇంగ్లీష్లో, నిప్పింగ్ ఇన్ ద బడ్. అక్కడే ఫినిష్ చేసేసేయాలండి వీళ్ళని, అక్కడే వీళ్ళ ప్రొటెస్ట్ ఆపేయాలండి. చేయలేదు మీరు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఎనర్జీ వచ్చింది, ఓకే గవర్నమెంట్ చాలా వీక్ ఉంది, మనం ఇంకా వీళ్ళతో ఆడుకుందామని చెప్పి ఒక మంత్రి చేత రాజీనామా చేయించాం. అది పోనీయండి, దట్ నాట్ ఎ బిగ్ థింగ్. వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేయనియండి, దట్ ఈస్ బిగ్ థింగ్. అది దే థ్రిల్డ్ విత్ ఇట్, లెట్ దమ్ బి థ్రిల్డ్, నో ప్రాబ్లం. వాళ్ళు ఎంజాయ్ చేసుకునేయండి ఆ మాట మీద, వాళ్ళు పండుగ చేసుకోనండి, నో ప్రాబ్లం. కానీ అది కాదు నేను చెప్తున్నా ఏంటంటే, గవర్నమెంట్కి తెలుసు వైలేషన్స్ జరుగుతుంది. పార్లమెంట్ మార్చు పర్మిషన్ లేదు, ఎట్లా మార్చ్ చేశారు? కేసులు తీసుకున్నారా? పిల్లల మీద కేసు పెట్టకూడదు. వైలెన్స్ ఏమైందండి? సుప్రీంకోర్టు ఆపలేదా ఎవరిని? వైలెన్స్ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా కేసు పెట్టొద్దని చెప్పలేదండి. పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేశారు. 200 మంది మా పోలీస్ మా మెన్ అండ్ ఉమెన్ని ఇంజర్డ్ అయ్యారు, వాళ్ళు గాయపడ్డారు, స్కల్ ఫ్రాక్చర్ జరిగింది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి న్యాయం లేదా? ఈ హీరోస్కి ఒకటే ఉందా న్యాయం? సుప్రీంకోర్టుని ధమ్కి ఇస్తున్నాడు సౌరవ్ దాస్. సిజేఐ మీద ఆరోపణ చేస్తున్నాడు, బీజేపీ ఏజెంట్ అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఎవరో పిఐఎల్ వేశారు దాని వ్యతిరేకంగా కోర్టులో, అప్పుడు తెలుసు. అది కూడా టేకప్ చేయాలి. సుప్రీంకోర్టు కూడా భయపడతారు. నాల్సార్ యూనివర్సిటీలో రాబోయే కాన్వకేషన్కి చీఫ్ జస్టిస్ రాకూడదని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అబ్జెక్ట్ చేశారంట. అంటే పాస్ అవుట్ అయిన వాళ్ళు. ఆలోచించండి, లా చదివిన పిల్లలు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు రాకూడదంట. దే షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఇమీడియట్లీ. వాళ్ళ డిగ్రీస్ని స్క్రాప్ చేసి పడేయాలి. సింపుల్. గవర్నమెంట్ డబ్బులతోని గవర్నమెంట్ కాలేజీలు చదివి గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే యూ షుడ్ స్క్రాప్ దేర్ డిగ్రీస్. సింపుల్. అవి అప్పుడు దిగొస్తారు కొడుకులు, వచ్చి కాలు పట్టుకుంటారు. ఇది చేయట్లేదు గవర్నమెంట్. చీఫ్ జస్టిస్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, దట్ యూ కెనాట్ కమ్ ఫర్ ద కాన్వెకి. హూ ఆర్ దీస్ ఫెలోస్? మొన్నటికి మొన్న పోలీసులను తిట్టాడు, అతను సెక్యూరిటీగా ఉన్న పోలీసుల్ని తిట్టి పంపించేశాడు అభిజిత్ దీప్కి. అదే అరెగెన్స్ ఉంది వీళ్ళట్లో. ఎందుకు అరెగెన్స్ వస్తుంది? అటువైపు నుంచి రియాక్షన్ ఏం లేదు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, గవర్నమెంట్ క్వైట్గా ఉన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు ఎక్కువ ఏం చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.